అందరికీ నమస్తే. నా పేరు మధుమోహన్. మై సెల్ఫ్ హర్షిత్ ఫ్రమ్ తెలంగాణ. ఏతు దేంగా చక్కగా మాట్లాడు. మై సెల్ఫ్ మీ సెల్ఫ్ అని కాదు, చక్కగా మాట్లాడు. మనం తెలంగాణ ప్రజలం, తెలంగాణ లెక్క మాట్లాడు. అద్దు ఇది కూడా ఉండని కంటిన్యూ చేద్దాం. ఓకే చెప్పు, నీ పేరు ఏం పేరు? నా పేరు హర్షిత్. నేను తెలంగాణ ఒక పౌరుని అంటే పౌరుని అట్లా అనొద్దు, ఎందుకంటే మన భారత పౌరుని, తెలంగాణ బిడ్డవు. తెలంగాణ బిడ్డని. యా, నేను కూడా తెలంగాణ బిడ్డని. మాది కరీంనగర్. మాది కూడా కరీంనగర్. ఇద్దరిది కరీంనగరే. కరీంనగర్ ప్రజలం. మాకు ఈ ఈ ఒక వారం రోజుల నుంచి, దాదాపు ఒక వారం రోజుల నుంచి మేము సోషల్ మీడియాలో ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ప్రతిదీ అలా మన తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడే ప్రజలు కొంతమంది ఉన్నారు, ఆంధ్ర వాళ్ళ నుంచి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక మూవీకి సినిమా టైటిల్ పేరు పెట్టడానికి ఒక ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్లో ఆ సినిమా పేరు రిలీజ్ చేశారు, విడుపు కాగితం అని. విడుపు కాగితం అంటే మన వాడుక భాషలలో డైవర్స్ ఆర్ విడాకులు. మా తెలంగాణలో అయితే అవే అంటారు. ఇంకా వేరే వాళ్ళ ఎట్లుంటో మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది కూడా వ్యతిరేకించడం ఈ ఆంధ్ర వాళ్ళు. విడుపు కాగితం అంటే ఏదో తెలియనండి, ఏదో భాష అని, ఇంకా ఏదో అదేమో హిందీ లాంగ్వేజ్ లెక్కనే అనుకుంటారో లేకపోతే ఉర్దూ అనుకుంటారో తెలియదు. నార్మల్గా అంటే ఇప్పుడు పుష్ప మూవీలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో 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 అర్థం కాని భాషలు ఉన్నాయి. మేము వినలేదా, మేము చూడలేదా? మేము ఫస్ట్ షో పెట్టుకుని ఎందుకు పోయినాం? అది ఆంధ్ర వాళ్ళ స్లాంగ్ అని మేము ఏమన్నా, చిత్తూరు స్లాంగ్ అని ఏమన్నా నెగ్లెక్ట్ చేసి ఇలా తప్పుగా మాట్లాడినాం ఎప్పుడన్నా? ఎప్పుడు ఇంతవరకు అన్ని ఆంధ్ర మూవీ స్లాంగ్స్ వచ్చినా కూడా మేము ఎప్పుడు ఇట్లా అనలేవు, ఒక మాట ఎప్పుడు వ్యతిరేకించలేవు. మీకు మీ స్లాంగ్ ఎంతో వాల్యూ, మాకు కూడా అంతే వాల్యూ మా స్లాంగ్ అంటే. ఎప్పుడైనా తెలుగు రాష్ట్రాలు ఒక స్లాంగ్ని గౌరవించాలి. ఎప్పుడైనా చిన్న చూపు చూడవద్దు. ఎప్పుడైనా సరే, ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ చిన్న చూపు చూస్తున్నారు. అసలు మన రాష్ట్రాలు ఇట్లాంటి చిన్న చూపు చూపుతారనే కదా మన 2014 మన తెలంగాణ వచ్చింది. మనకు ఇన్ని బలిదానాలు అయినాయి. ఇట్లాంటి ఇప్పుడు ఇంకా కలిసి ఉంటే అసలు మమ్మల్ని అనగదొక్కేది. మేము 3 పూటలు అన్నం తింటున్నామంటే, హైదరాబాద్ గల్లీ ఎగరేసుకుని బతుకున్నామంటే మాకు తెలంగాణ వచ్చిందని బాధ. అదే మా గౌరవంగా చెప్పుకుంటాం, మేము తెలంగాణ బిడ్డలమని. అదే కదా, ఇప్పుడు మన తెలంగాణలో కూడా చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మనం ఏమన్నా అంటున్నాం, ఏమనట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా బతకాలి, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా, ఇండియాలో ఎక్కడైనా బతకచ్చు ఎవరు. కానీ అట్లాని మా గడ్డ పైన ఉండి మా స్లాంగ్ గురించి మీరు మాట్లాడడానికి మీకు హక్కు ఎక్కడిది? లేదు అసలు. నువ్వు వీడెవడో జబర్దస్త్ ఎవడో మహేందర్ వైభవ్ వాడు ఏదో మాకు తెలియదు, సరిగ్గా పేరు తెలియదు. వాడు జస్ట్ మా తెలంగాణలో ఉండి మా హైదరాబాద్లో బతికేటోడు. మా తెలంగాణలో మీ ఆస్తులు ఎంత, మీ ఆంధ్రలో ఆస్తులు అంత కాదు మీ బతుకులు అని అంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు లంజోడుకు?